హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ బాగున్నారా? చాలా రోజులైందండి వీడియో చేసి. ఎందుకండి ఎవరు చూడట్లేదని చేయట్లేదు. కానీ ఒక విషయం చూడండి, ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో మోహన్ దాస్ అనే ఒక భక్తుడు ఉన్నారటండి. ఆయన వచ్చి చాలా విశేషంగా ఈ పూరి జగన్నాథుడికి సేవలు చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే ఒకరోజు భార్య చనిపోయింది. భార్య చనిపోతే, సరే స్వామి ఇంకా నా జీవితం నీకే అంకితం అని పూరి జగన్నాథ స్వామికి బాగా సేవలు చేస్తూ ఇంకా గుడిలోనే ఉంటూ స్వామినే ధ్యానిస్తూ ఆయన పాదాల చెంత అలాగే ఉన్నాడు. ఒకరోజు ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి. ఆరోగ్యం బాగోకపోతే ఎవరు చేస్తారు? ఎవరు లేరు కదా, భార్య లేదు, ఎవరు లేరు, పిల్లలు లేరు. అప్పుడు స్వామినే ధ్యానించుకుంటూ, స్వామి నాకేంటి ఈ కష్టం, నన్ను ఎందుకు ఇలా పెట్టావు, నాకు ఒంట్లో బాగోపోతే నీకు సేవ చేయలేను కదా అని దీనంగా ఏడుస్తూ వేడుకున్నట్టండి. వేడుకుంటే అప్పుడు స్వామి వచ్చి 15 రోజులు కూర్చుని అతనికి సేవ చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనికి స్వామి వచ్చి సేవ చేశాడని కూడా తెలియదండి. చివర ఒక 10 రోజులు వదిలేస్తే, స్వామి నన్ను ఎందుకు వదిలేసావు, నేను ఈ బాధ పడలేకపోతున్నాను అంటే అప్పుడు చెప్తారటండి స్వామి, మోహన్ దాస్, నువ్వు ఈ 10 రోజులైనా కూడా నీ కర్మను అనుభవించకపోతే దీనికోసం మళ్ళీ జన్మనెత్తుతావు. అందుకని ఈ 10 రోజులు వదిలేశానయ్యా నిన్ను. నువ్వు ఈ బాధను అనుభవిస్తే నీకు మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెప్తారటండి. అందుకే కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. కర్మ ఎంత చేశామో అంతా అనుభవించాల్సిందే. ఆ స్వామి కూడా ఆ కర్మకి బాధ్యుడు అనమాట. ఏమీ చేయరు ఆ స్వామి కూడా. తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంతకీ స్వామి ఏం చేశారంటే, నీకు నేనే కదా ఉన్నాను, నాకే నీ జీవితాన్ని అంకితం చేశావు, నీ ఈ 10 రోజుల బాధ నేను తీసుకుంటానులే అని చెప్పి స్వామివారు తీసుకున్నారటండి. అప్పుడు మోహన్ దాసు స్వామివారికి ఇంకా సేవలు చేసి మోక్షాన్ని పొందాడనమాట. అందుకే పూరిలో 15 రోజులు స్వామివారికి ఒంట్లో బాగోకుండా ఉంటుంది అని చెప్తారటండి. ఇది పూరి జగన్నాథ్ విశేషం. థ్యాంక్ యూ.